So let's welcome Bullet Bhaskar and Tsunami Sudhakar. జూనియర్ ఇటు అటు కాని హృదయం తోటి ఎందుకురా ఈ తొందర నీకు. హాయ్, అందరికీ నమస్కారం. మీరు ఇప్పటిదాకా ఎన్నో బొమ్మలు చూస్తుంటారు. పాపం 2 సంవత్సరాల నుంచి ఈవెంట్ లేక బొమ్మ బాగా కొంచెం తుప్పట్టింది. అయితే 2 రాష్ట్రాల వరకు తెలిసింది ఏంటంటే దీనికి మాటలు రాని బొమ్మ అని అనుకుంటున్నారు. ఈ రోజు భలే మాట్లాడుతుంది. హలో హలో, వచ్చిన వాళ్ళందరికీ మరి వెల్కమ్ చెప్పాలి కదా. ఒకసారి వెల్కమ్ చెప్పు. ఎందరో మహానుభావులు అందరికీ వందనాలు. నాకు వందనాలు. అద్భుతమైన పంచి చెప్పా. మళ్ళీ బొమ్మ మర్చిపోతుంటది అప్పుడప్పుడు. ఎందరో మహానుభావులు అందరికీ వందనాలు. దినాలు. ఏయ్, ఈ రోజు మన షోకి అద్భుతమైన గెస్ట్ వచ్చారు. ఈ అందమైన భామను చూస్తుంటే మీకు ఏమనిపిస్తుంది? చందమామలా ఉంది. మన మేడం గారు ఆవిడ కూడా చందమామలా ఉంది. చందమామ ఎందుకు ఉంటుంది? ఒకే ఆకాశంలో 2 చందమామలు ఎలా వస్తాయి? నువ్వు చెప్పు. ఆవిడ కూడా చందమామే. ఓకే, ఈ రోజు చాలా మంది వచ్చారు కాబట్టి ఫస్ట్ మనం సూపర్ స్టార్ గురించి మాట్లాడుకున్నాం, మెగా స్టార్ గురించి మాట్లాడుకున్నాం. కన్నీ విని ఎరిగిన ఒక స్టార్ ఈ రోజు అవతరించారు. హి ఈజ్ నన్ అదర్ దెన్ కామెంట్ స్టార్. సుధీర్ అన్న ఎప్పుడు ఇంట్లో ఉంటాడు? ఇది హైపోథెటికల్ క్వశ్చన్. సరే, ఎప్పుడు ఇంట్లో ఉండడు? హైపోథెటికల్ క్వశ్చన్. ఒక్కసారి బొమ్మని యూటర్న్ చేసి వస్తాను, ఒక్క నిమిషం. సుధీర్ అన్న ఎప్పుడు ఇంట్లో ఉంటాడు? ఆయన ఎప్పుడు ఇంట్లో ఉండేది. మరి ఎక్కడ ఉంటాడు? బయట ఉంటాడు. బయట అంటే ఎక్కడ చెప్పలేం. ఇప్పటి వరకు సుధీర్ బ్రహ్మచారా కాదా? ఇది హైపోథెటికల్ క్వశ్చన్. టాస్క్. శ్రీదేవి కంపెనీలో పేమెంట్ బొక్క ఆర్టిస్ట్ ఎవడు? చూస్తారా రే? ఎవరు కరెక్ట్ పేరు చెప్పు. భలే భాస్కర్. భలే భాస్కర్. ఎందుకు మిమిక్రీ చేస్తావు? మామూలు వాయిస్ సొంతంగా రాదు. బొమ్మను పెట్టి బొక్కలో బిజినెస్ రూపాయి రావట్లేదు. రాంప్రసాద్ అన్న ఏం చేస్తుంటాడు? దీనికి మళ్ళీ మాకు 20 నిమిషాలు బ్రేక్ కావాలన్నారు. ఇది మనోడు మూతి పెట్టాలని ఫిక్స్ అడిగిన ఏం చెప్పాలో ఫిక్స్ అవ్వాలా? దయచేసి వినండి, బొమ్మ కొంచెం బ్యాటరీ వీక్ గానీ బాగా మాట్లాడుతుంది. బొమ్మ కన్నా క్వశ్చన్లు ఇవ్వకూడదు ఎప్పుడైనా. ఈ బొమ్మ గురించి తెలుసు కూడా. ఇది జర్మనీ నుంచి వచ్చిన బొమ్మ. ఇప్పుడు ఆన్సర్ చెప్తా చూడు. రామ్ ప్రసాద్ ఏమంటారు? ఆటో. ఆయన దగ్గర ఉన్నది ఆటో? అది ఆటో కాదు, హైవే మీద లారీ. రాత్రి ఏం చెప్పాను? బొమ్మ పంజాబ్ లారీ అని చెప్పా. ఎందుకు పంజాబ్ లారీ అంటే దానికి ఆన్సర్ ఏం చెప్పా? మన అందరికన్నా సుధీర్కి ఎక్కువ పేరు. సుధీర్కి డాన్స్ వల్ల పేరు వచ్చిందా? కాదు. పోనీ యాక్టింగ్ లో టాలెంట్ ఉందా? కాదు. మిమిక్రీలో టాలెంట్ ఉందా? కాదు. మరి ఏముంది? నీవే చెప్పాలి. ఇవ్వక మనకు ఒక స్పెషల్ పర్ఫార్మెన్స్ ఇచ్చారు. రాత్రి ఫీడ్ చేసిన డైలాగ్ అన్ని కరెక్ట్ గా చెప్పు. పంచ్ టు పంచ్. నువ్వు 5 నిమిషాలు ముందు ఫీడ్ చేస్తూనే ఉండవు, రాత్రి ఫీడ్ చేస్తుంటా. సునామీ సుధాకర్ ఒక కంటెస్టెంట్. టీమ్ లీడర్ చెప్పరా? బొమ్మకి ఈ రోజు అమ్మ గుర్తు వస్తుంది. హాయ్ బిట్టు. హాయ్ బిట్టు. సునామీ సుధాకర్ కంటెస్టెంట్ టీమ్ లీడర్. బాగా చెప్పావయ్యా, సూపర్, అద్భుతం. క్యారవన్ మీద ఎందుకు సునామీ సుధాకర్ పేరు ఉండదు? చంటిని అడుగు. చంటిని అడగమని చెప్పాను. చంటి చింపి. సునామీ సుధాకర్ పేరు ఎక్కడ ఉంటుంది? బాత్రూమ్ మీద ఎందుకు పెట్టుకున్నారు? ఇక్కడ చిచ్చేది కాబట్టి అక్కడ పెట్టారు. అరే నిజంగా నీకేం చెప్పాను? ప్రతివాడు బాత్రూమ్కి వెళ్తే నా పర్మిషన్ ఇవ్వాలి, అక్కడ పెట్టుకుంటానని చెప్పానా? ఇప్పుడు మళ్ళీ అడుగు. అదే సునామీ సుధాకర్ పేరు ఎందుకు బాత్రూమ్ మీద పెట్టుకుంటాడు? ఎందుకుంటాడంటే నువ్వు ఇప్పుడేగా చెప్పావు. అదే లేదు. ఈ బొక్కలో బొమ్మకి 120 క్వశ్చన్లు ఇచ్చారు. బిట్టు. నేను బిట్టు అంటా, నువ్వు వచ్చానని చెప్పరా బోసిరీకే. బిట్టు, ఆకాశం ఎలా ఉంటుందయ్యా? బాగుంటుంది. ఆకాశం ఎలా ఉంటుందంటే పగల నీలంగా ఉంటుందయ్యా, రాత్రి నల్లగా ఉంటుంది. ఇది చెప్పు. బొమ్మలో నించోబెట్టు, నువ్వు కూర్చో.
ఓకే, ఇప్పటిదాకా వెంట్రులాక్ విజయంలో మనుషులు బొమ్మలు ఆడించడం చూసారు. ఇప్పుడు ఫస్ట్ టైం శ్రీదేవి డ్రామా కంపెనీ చరిత్రలో ఒక బొమ్మ మనిషితో మాట్లాడిస్తుంది. రెడీ సుధాకర్, ఇది మాత్రం ఎరగదీసేయాలి. నువ్వు బొమ్మ కాదు కదా, ఎందుకు పెట్టావు? నువ్వు చేయలేకపోయింది, నేను చేస్తున్నా. నా క్యారెక్టర్ నువ్వు చేయి. అవును, ఏం చెప్పాలి? ఏం చెప్పాలి? హాయ్ టింకు, ఇవాళ అందరూ వచ్చాం వెంట్రులాక్ విజయం చేయి. రెడీ. హాయ్ టింకు. హాయ్, అందరూ వచ్చారయ్యా, అందరికీ నమస్కారం అయ్యా. ఇది ఏంటిది? ఏంటిది? ఫస్ట్ టైం నా కర్మ కాకపోతే ఒక బొమ్మతో వేయించుకుంటున్నా. రెడీ. అలాగేనయ్యా, గట్టిగా వాడు. అలాగేనయ్యా. గట్టిగా మాట్లాడు. హాయ్ బింటూ, ఎలా ఉన్నావు? బాగున్నానయ్యా. నేను ఎలా ఉన్నాను? నేను ఎలా ఉన్నాను? వస్తుంది సడుగు వరుసగా. కూర్చో. హాయ్ బింటూ. హాయ్. శ్రీదేవి డ్రామా కంపెనీ ఎప్పుడు వస్తుంది? శ్రీదేవి డ్రామా కంపెనీ ఎప్పుడు వస్తుంది తెలుగు కూడా అందులో చేస్తున్నావా? హాయ్ బిట్టు. హాయ్. ఇంద్రజ గారు ఎలా ఉన్నారు? సరే సరే సరే, రామ్ ప్రసాద్ ఈవెంట్కి వెళ్తే ఏం చేస్తాడు నీకే తెలీదు. రామ్ ప్రసాద్ అన్న ఈవెంట్కి వెళ్తే ఏం అడుగుతాడు? ఓకే, రామ్ ప్రసాద్ అన్న ఈవెంట్కి వెళ్తే ఏం అడుగుతాడు? నేను చెప్పనయ్యా. చెప్పు. మొన్న నువ్వు ఇంటికి వెళ్ళావా? ఆ. కర్నూలు ఏమడిగావు? ఏమడిగా? అదే అడుగుతాడు. వద్దులేండి వద్దులేండి. ఈ పంచి నా మీద వేస్తే పెళ్లి అడిగలేదు. ఇప్పుడు నీ మీద వేసిన పేరు లేదు, వదిలే. క్షమించండి, పెద్ద బొమ్మకు వైరస్ వచ్చింది, అందుకే ఇప్పుడే లండన్ నుంచి తీసుకొచ్చే చిన్న బొమ్మ. హాయ్ టింకు. హాయ్. మామూలుగా మాట్లాడితేనే బొమ్మలా ఉంటది, నువ్వు మిమిక్రీ చేయకు, సొంత వాయిస్ లో మాట్లాడు. హాయ్ టింకు. హాయ్. హాయ్. మనిషిలా మాట్లాడుకురా, ఒక బొమ్మలా మాట్లాడు. నీ చేతి కావాలి క్లారిటీగా చెప్పు ఫస్ట్. నేను చెప్తాను చూడు. హాయ్ టింకు అంటే నువ్వు చూసావు వద్దు. లేదు, ఇప్పుడు అదిరిపోద్ది. హాయ్ టింకు. హాయ్. ఎండొస్తే ఏమొస్తుంది? ఎండొస్తుంది. వానొస్తే వానొస్తుంది. చలికాలం వస్తే చలొస్తుంది. సుధాకర్ అన్న వస్తే బోర్ కొడుతుంది. సూపర్ నాన్న. ఇప్పుడు నువ్వు మామూలుగా చెప్పొచ్చు కదా వాయిస్. వావ్ టింకు, సూపర్ నాన్న. ఎందుకు ఇవి? టింకు. అవునయ్యా. చెప్పురా అలాగా. టింకు అవునయ్యా. టింకు నువ్వెందుకు చెప్తావు? టింకు నేను చెప్తాను, నువ్వు అవునయ్యా. నువ్వు ఏమి చెప్పిస్తావు? తమ్ముడో అన్నయ్య ఎలా ఉన్నావు? అన్నా. ఓకే తమ్ముడు, ఇప్పుడు చాలా మంది కాలేజ్ పిల్లలు వచ్చారు. ఎక్కడా ఎక్కడా? టింకు చెప్పన్నయ్యా. అమ్మాయిలందరూ నువ్వేం మాట్లాడతావు అని ఎదురు చూస్తున్నారు. రెడీయా మరి? రాజే రాజే. ఓకే టింకు, ఇప్పుడు ఇండియాలో కుక్క ఎలా అరుస్తుంది? బావు బావు అని అర్థదే. ఓకే పిల్లలు, ఇప్పుడు అమెరికా కుక్క ఎలా గరుస్తుంది చూస్తారా? పిల్లలు ఎక్కడ ఉన్నారు? కాలేజ్ స్టూడెంట్స్ అంటే మనకి పిల్లలే. నీకు పిల్లలు అయి ఉండొచ్చు, నాకంటే వేచి. ఓకే టింకు, నువ్వెవరితోనైనా మాట్లాడతావా? చాలా బోర్ వచ్చేస్తుంది. ఎవరు నా పట్ల మళ్ళీ రాసుకున్న స్క్రిప్ట్ సరిగ్గా పేలకపోతే ఇంత బాగా వస్తుందని మాకు తెలియదు. సుధాకర్ ఎప్పుడు ఏం చెప్పని నవ్వు వస్తుంది. అతను కామెడీ ఎప్పుడైతే చేద్దామని ఫిక్స్ చేయడం అప్పుడు దొబ్బిద్ది. ఎలా చేసినా మొత్తాన్ని ఫన్ హిలేరియస్ గా వచ్చింది ట్రాక్ అయితే. అది మట్టికి సూపర్. ఆమణి గారు మీకు ఎలా అనిపించింది? ఫ్రమ్ ద బిగినింగ్ ఓపెనింగ్ చాలా బాగుంది. మూతి అలా పెట్టుకుని చేయడం చాలా కష్టం నిజంగానే. చాలా బాగా చేశారండి మీరు. భాస్కర్ గారు కూడా చాలా మైండ్ లో అన్ని క్వశ్చన్స్ ఎలా పెట్టుకుంటున్నారు మీరు? ఇది కదా జోకు, ఇది కదా జోకు. అది కొంచెం మెమొరీ ఎక్కువ మేడం నాకు. ఇది ఇంకో జోకు, ఇది ఇంకో జోకు. స్క్రిప్ట్ చాలా బాగుంది. థ్యాంక్ యూ మ్యామ్. ఇంద్రజ గారు. That was hilarious. నిజంగా టిల్ ద ఎండ్ దాకా ఆయన ఆ క్యారెక్టర్ అంటే ఆ క్యారెక్టర్ లో ఉండారు. అండ్ నరేష్ యాజ్ యూజువల్ షో స్టీలర్. అప్పటికప్పుడు స్పాంటేనియస్ గా రావడం, కూర్చోవడం, ఆయన అడగడానికి మీరు ఆన్సర్స్ ఇవ్వడం. డెఫినెట్లీ యువర్ అన్ అమేజింగ్ ఆర్టిస్ట్. థ్యాంక్ యూ మ్యామ్.